విషయాలు మనము క్రైస్తవులుగా పిలువబడిన వారమైతే, మనం దేవుని యొద్దకు వచ్చిన వారమైతే, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము, పండగలు చేస్తున్నాము, లేదా మనము ప్రోగ్రాములు చేస్తున్నాము, ప్రతిదానికి పాస్టర్ కావాలి అని అడుగుతున్నాము, ప్రతిదాని కూడా ప్రార్థనతో మన జీవితము ప్రారంభమవుతుంది అంటే మనకు అది మాత్రమే కాక మనకు వాక్యానుసారమైన జీవితము కూడా ఉండాలి. వట్టి బర్త్డే అవుతుంది అన్న ప్రార్థన చెయ్యే, వివాహమైంది మందిరంలో చేసుకుంటాము, క్రిస్మస్ పండుగ వచ్చింది బట్టలు వేసుకుని వెళ్ళాడతాము, ఆడ సెమీ క్రిస్మస్ చేస్తారంటే అందరం ఆటో కట్టుకొని పోదాము, హల్లెలూయా మనం సెమీ క్రిస్మస్ చేద్దాము, ఇవన్నీ చేసుకోవాలి. కానీ వాటికంటే ఉత్తమమైనది, వాటికంటే ప్రాముఖ్యమైనది, వాటికంటే అసలైనది ఏంటంటే మన జీవితము వాక్యానుసారంగా మనము నేర్చుకోవాలి. వాక్యానుసారమైన అడుగులు వేయడం, వాక్యానుసారమైన ఆలోచనలు చేయడం, వాక్యానుసారమైన నిర్ణయాలు చేయడం మనము ప్రారంభించాలి. వాక్యం అనేది నీకు తెలియాల, వాక్యం అనేది నువ్వు చదవాలా, వాక్యం అనేది నువ్వు వినాలా, ఆ విన్న వాక్యము చెయ్యాల. నువ్వు వాక్యమే వినకుండా ఉంటే దేవుని యొక్క మార్గములు నీకు తెలియదు, దేవుని యొక్క పద్ధతులు నీకు తెలియదు, దేవుని యొక్క విధి విధానం అనేది నీకు తెలియదు. ఆ వాక్యము నువ్వు చదవాలి, వినాలి, దాని ప్రకారం నువ్వు జీవించాలి. అందుకే ఏమనంటే ఈ ఆజ్ఞలలో ఏ చిన్నది కూడా నువ్వు మీరకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? మీరకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నాము. ఇప్పుడు 27 నుంచి 48 వచనాలు ఈరోజు కంప్లీట్ చేద్దాం. కొన్ని ఇచ్చిన ఆజ్ఞలు అంటే ఒక వ్యక్తి ఈ లోకములో దేవుని మార్గములో నుండి బయట జీవిస్తూ, దేవుని వాక్యములో నుండి బయట జీవిస్తూ ఎలా పాపిగా జీవిస్తున్నాడు, ఎలా పొరపాటుగా జీవిస్తున్నాడు, దేవుని ప్రేమను పొందుకోలేకుండా ఉండడానికి, దేవుని దీవెనలు పొందుకోకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి, దేవుని రాజ్యానికి, దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనం వారసులుగా లేదా అర్హత పొందని వారంగా ఉండడానికి గల కారణాలు ఏంటి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే బయట చేసేవే పాపాలుగా పరిగణించబడతాం. మనం అవి బయట చేసేవే పాపాలు, అవి పాపాలే, అవి పొరపాట్లే, అవి తప్పిదాలే కదా. ఒకడు సిగరెట్ తాగడం అది వాడికి మంచిది కాదు, అది పాపమే. ఒకడు డ్రింక్ చేయడం అది మంచిది కాదు, అది పాపమే. ఒక వ్యక్తి నరహత్య చేయడం అది పాపమే, అది బాహ్యంగా చేస్తున్నాడు, అది పాపమే, అది మంచిది కాదు. ఒక వ్యక్తి వ్యభిచారం చేయడం, ఏం చేయడము, అది పాపమే, అది మంచిది కాదు. కానీ అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. మనము నిర్గమకాండము 20వ అధ్యాయం తీసుకుంటే అక్కడ 10 ఆజ్ఞలు మనకు రాయబడ్డాయి. ఓకే, నిర్గమకాండం 20వ అధ్యాయం ఒకసారి తీయండి. అందుకే ఈ ఆజ్ఞల్లో మనం ఏ ఆజ్ఞ కూడా మనకు తెలియకుండా ఉండకూడదు, ప్రతిదీ నేర్చుకోవాలి. మొదటి ఆజ్ఞ ఏంటంటే మనం చదివాము, మనకు అర్థమవుతుంది, కానీ చాలా జాగ్రత్త మనకు ఆలకిస్తే. మొదటి ఆజ్ఞ అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏంటంటే దేవునికి తప్ప, యేసయ్యకి తప్ప ఇంకా దేన్ని మనం ఆరాధించకూడదు. ఏం చేయకూడదు అంటే ఆకాశమందు కనబడే వాటిని కానీ, భూమి మీద ఉన్న వస్తువులను కానీ, భూమి కింద లేదా సముద్రం ఉన్న వాటిని కానీ మనం చెక్కుకోకూడదు, తయారు చేసుకోకూడదు, వాటికి ఆరాధించకూడదు. ఈ ఒక ఫోటోను కూడా మొక్కకూడదు. ఎందుకంటే దేవుడు ఏది చెప్పిండో ప్రజలు అది చెయ్యరు, ఏది వద్దన్నాడో అదే చేస్తారు. సూర్యుడిని కొంతమంది మొక్కుతారు, చంద్రుడిని కొంతమంది మొక్కుతారు, ఆ నక్షత్రాలను కొంతమంది మొక్కుతారు. భూమి మీద కనిపించే కుక్కను, బర్రెను, పామును, పందిని అన్నిటినీ దేవుడు దేవుడు అని మొక్కుతారు. మీకు తెలుసా, ఐగుప్తు దేశంలో నల్లిని, కప్పని, పాముని, నీళ్లను, తేళ్లను, చేపలను, గాడిదలను అన్నిటినీ మొక్కేవారు. మనం ఏం చేస్తున్నాం క్రైస్తవులం అంటే ఇది యేసయ్య ఫోటో అని ఆ ఫోటోలో పెట్టి మనం మొక్కుతున్నాం. సిలువను మొక్కుతున్నాం. మనం దేన్ని మొక్కుతున్నాము?
అది కూడా పాపమే. మీకు అర్థమవుతుందా? సిలువను మొక్కితే కూడా పాపమే, ఫోటోలు మొక్కితే క్యాండిల్ పెడితే కూడా పాపమే. హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్పాడు, నీళ్ళ యందే గాని దేని రూపము నా రూపము కూడా. ఆయనకు రూపమే లేదు కదా, దేవుడు ఆత్మ కదా. మూడవది ఏంటిదంటే దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, సిల్లిగా చెయ్యకూడదు. యేసయ్య నామం, యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. హల్లెలూయా. అంటే వ్యంగ్యంగా, అపహాస్యంగా. ఈ రోజుల్లో చూడండి, మతోన్మాదులు యేసయ్యను కానీ యెహోవా నామాన్ని కానీ ఎంత విచ్చలివిడిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వారి మీదకి దేవుని కోపం రాదంటారా? దేవుని శాపం రాదంటారా? వారికే కాదు, వారు ఉంటున్న ప్రాంతం పైకి, వారు నివసిస్తున్న దేశం పైకి కూడా వస్తుంది. హల్లెలూయా. ఇక నాలుగోది ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి? విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. అంటే మరిచిపోకూడదు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం మర్చిపోకూడదు. మనకు కుటుంబాలలో, మన మనసులలో అనేకమైన ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే అందుకే ఉంటున్నాయి, మనం వీటిని చెయ్యకుండానే ఉంటున్నాయి. మరి మీరు నాకు ప్రశ్న అడగొచ్చు, అన్నా నువ్వు ఇంత చక్కగా చెప్తున్నావు, మరి చాలా మంది మందిరాలకు వెళ్ళరు కదా, దేవుని నమ్ముకోరు కదా, ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేసే వారు బాగానే ఉన్నారు కదా. అంటే ఉంటే అట్లా ఉండు. ఎట్లా ఉండు? చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు, మధ్యలో ఉండకు. ఎలాగుండకు? గోరువెచ్చగా ఉండకు. నువ్వు ఎట్లుంటున్నావు? గోరువెచ్చగా ఉంటున్నావు. ఇక్కడ క్రైస్తవుడాన్ని పిలిపించుకుంటున్నావు, అప్పుడప్పుడు జాతరలకు వెళ్తున్నావు, అప్పుడప్పుడు పండగలు చేస్తున్నావు, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు, మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్లా ఉంటున్నావు. వాళ్ళు అట్లా ఉండరు కదా. వారు దేవుణ్ణి మొక్కరు. మేము కంప్లీట్గా చీకట్లో ఉంటాం, మేము కంప్లీట్గా పూజలు చేస్తాం, మేము కంప్లీట్గా బొమ్మలు మొక్కుతాం అని అట్లుంటున్నాం. ఉంటే అట్లనన్నా ఉండు, లేకుంటే ఇట్లనన్నా ఉండు. హల్లెలూయా. వస్తే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం వస్తే నేను దేవుని ఆలయానికి వెళ్ళాలి, లేదా ఆరాధనకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అన్న ఆలోచన నీకు ఉండాలి. నువ్వు సాకులు చెప్పడము, నాకు ఆ పని ఉండే, ఈ పని ఉండే, నాకు అట్లయింది, ఇట్లయింది, ఇంట్లో కొట్లాడినాము, అవన్నీ చెప్పకూడదు. అలాగే చెప్పిన. ఐదోటి ఏంటి తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వడానికి. ఏమవ్వడానికి? నువ్వు ఎక్కడ జీవించినా, ఈ భూమి మీద ఏ ప్రాంతంలో జీవించినా నీకు ఆయుష్ పెరగాలంటే, అవును, దేవుడిచ్చిన 70 సంవత్సరాలు, దేవుడిచ్చిన 80 సంవత్సరాలు, నేను ముసలితనంలోనికి వచ్చిందాకా నువ్వు మంచిగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఎప్పుడన్నా ఒక్కసారి పోయి శాల్వ కప్పడం కాదు. ఏం కప్పడం కాదు? శాల్వ కప్పడం కాదు. ప్రతిరోజు వారికి నీళ్ళు ఇవ్వడం, వారు తిన్నారా లేదా చూడడం, వారికి నువ్వు రాశిగా మాట్లాడకుండా ఉండడం, కోపంగా వారిని బూతులు తిట్టకుండా ఉండడం. ఇవన్నీ తెలుసా మీకు? తండ్రి మీదికి నువ్వు పోకూడదు, అసలు నువ్వు కోపపడకూడదు, చెయ్యెత్తకూడదు. ఏమెత్తకూడదు? ఆయనను అవమానపరచకూడదు, ఆయన కించపరచకూడదు. వారు ఏ స్థితిలోనైనా ఉండని, వారు చదువుకొనని చదువుకోకపోని, నీకు సంపాదించి పెట్టని సంపాదించకపోని, నీ తల్లి అయినా నీ తండ్రి అయినా. నీకు అర్థమవుతున్నదా? ఈ మనం ఏమనుకుంటామంటే, మనకు వయసు వచ్చింది కదా, బలం వచ్చింది కదా, మనం చదువుకున్నాం కదా, నేను సంపాదిస్తున్నాను కదా అని వారిని ఇష్టం వచ్చినట్లు ట్రీట్ చేస్తాం. వినండి, ఫస్ట్ ఇష్టం వచ్చినట్లు బిహేవియర్ చేస్తాం. ఆ బిహేవియర్ వల్ల నీకే హాని, నీకే లాసు, నీకే కష్టకాలం, నీకే ఆపత్కాలం, నీకే. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, రెస్పెక్ట్ చేయి. ఎలా రెస్పెక్ట్ చేస్తావు? నువ్వు బూతులు తిట్టి ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చిస్తావు రెస్పెక్ట్ చేసినట్ట కదా. నువ్వు మనసుకు వచ్చినప్పుడల్లా కోపడి రాశిగా మాట్లాడి పండుగ మాత్రం మంచి బట్టలు తెచ్చిస్తే సన్మానించినట్లా. సన్మానించడం అంటే ఏంటిది? ఎవ్రీడే నీ గురించి నువ్వు ఎట్లా ఆలోచించుకుంటావు? నీ కడుపు మాడితే నీకు ఎట్లా కోపం వస్తుంది? నీ నోటికి రుచి తగలకపోతే నీకు ఎలా అనిపిస్తుంది? నీకు చలి పెట్టినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు మరి వారు కూడా అంతే కదా. పాపం వారు కూడా మనుషులే కదా, వింటున్నారు, అందరు నన్ను చూస్తుంది. వారు కూడా దేవుని స్వరూపాలే, దేవుడే కదా వారిని కూడా భూమికి పంపించాడు.
వారిని తిడితే దేవుని కోపం వస్తుందా రాదా? నీకు ఒకటి చెంప మీద కొడితే నీకు చాలా కోపం వస్తుంది. మరి నువ్వు వాళ్ళకి చేసినప్పుడు దేవునికి కోపము రాదా? నువ్వు ఒక్కడవేనా దేవునికి బిడ్డ? వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదా. అందుకే నేను అంటాను, ఆఫ్ ఏజ్ మనకు అందుకే అవుతున్నది. ఆయుష్కాలం ఎందుకు తగ్గిపోతుందంటే ఇది కూడా ఒక రీజన్. ఏంటి చెప్పండి రీజన్? వాళ్ళ డాడీ తాగాడని చెంపల మీద కొట్టేవారు ఉన్నారు, కూడు పెట్టకుండా ఉంచేవారు ఉన్నారు, గౌరవించని వారు ఉన్నారు. హల్లెలూయా. వారు చలితో వణుకుతుంటే దుప్పట్లు ఇవ్వని వారు ఉన్నారు. వారు వృద్ధాప్యంలోనికి ముసలితనంకి వచ్చారని వారు ఏరుకుంటే పైకన్నా చేసుకుంటే చూడని వారు ఉన్నారు. అప్పుడు కూడా సేవ చేయగలగాలి. ఎప్పుడు? అప్పుడు కూడా ప్రేమించగలగాలి, కడగగలగాలి, బట్టలేయగలగాలి, హత్తుకోగలగాలి. మీ నాయన నీకు ఎంత కొట్టినా ఆయనను ప్రేమించగలగాలి. హల్లెలూయా. ఇవేమి చెయ్యము, కానీ జెండాలు పట్టుకొని రన్ ఫర్ జీసస్కి పోతాం. దేనికి పోతాము? ఎవడు బొమ్మన్నాడు నీకు? బైబుల్ చెప్పిందా నీకు? పో, మంచిదే, ఒక యూనిటీ, ఒక ఐక్యత మంచిదే, దానిలో పాల్గొ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దేవుడు చూసేది మన అంతరంగం, మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, మన బిహేవియర్. నువ్వు ఆడే ప్రతి మాట పరలోకంలో లిఖించబడుతుంది. ఏం చేయబడుతుంది? నువ్వు ఎన్నిసార్లు కోపపడ్డావు, దేనికి కోపపడ్డావు? అక్క మీద, చెల్లి మీద, తమ్ముని మీద, నాయన మీద, అమ్మ మీద, దోస్తి మీద, ప్రతీది రికార్డ్ చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? రాయబడుతుంది. నా గురించి, నీ గురించి, మన అందరి గురించి. క్రైస్తవుడైనా, హిందువైనా, ముస్లిం అయినా, తిట్టినా కొట్టినా నీ బిహేవియర్ అంతా రాయబడుతుంది. నువ్వు సాటుకు 10 రూపాయలు తీసుకొని అక్కడనే గప్ప దీని ఇంటికి వచ్చింది కూడా రాయబడుతుంది. హల్లెలూయా చెప్పండి. నాది కూడా రాయబడుతుంది. హల్లెలూయా. కానీ యేసు రక్తంతో ఇవి కడిగి వేయబడతాయి. ఏం చేయబడతాయి? ఆ తర్వాత మళ్ళీ చేయకూడదు. ఇది 5వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ ఏంటిది? నరహత్య చేయకూడదు. ఏం చేయకూడదు? 7వ ఆజ్ఞ ఏంటి చెప్పండి? వ్యభిచరింపకూడదు. ఏం చేయకూడదు? 8వ ఆజ్ఞ ఏంటి చెప్పండి? దొంగిలించకూడదు. ఈ ఆజ్ఞలన్నిటినే పొరుగువాన్ని అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువాన్ని దేన్ని ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు. దీన్నే యేసుప్రభు ఏమన్నాడు? 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. 2 ఆజ్ఞలుగా మార్చేశాడంటే దేవుణ్ణి ప్రేమించు, ఇతరుల్ని ప్రేమించే. ఈ 2 నువ్వు చేస్తే ఇవేవి చెయ్యవు. అయితే నేను మీతో ఏం చెప్తున్నంటే, మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును అని చెబుతూ ఇంకేమంటాడు? సజెషన్ ఇస్తున్నాడు అనమాట. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచినలా దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయి. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. 30వ వచనం చదవండి ఎవరన్నా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవం ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. మనం నరకంలోని పోవడానికంటే కొన్ని కోల్పోవడం మంచిదే కదా భూమి మీద. హల్లెలూయా. ఇప్పుడు ఈ కన్ను తప్పు చేస్తున్నది అనుకో, నువ్వేం చేయి? ఈ కన్ను నువ్వు పీకే. ఈ చెయ్యి ఏదైనా పాపం చేస్తున్నది అనుకో, దీన్ని ఏం చేయి? తీసేయి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, కొన్ని మాటల్లో నేను చెప్తాను. దేవుని మార్గములో నువ్వు ప్రయాణం చేయకుండా, దేవుని వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించకుండా ఏది అడ్డొస్తుంది నీకు? ఏ సమస్య ఉన్నది నీకు? ఏది అభ్యంతరం వస్తున్నది? నీకున్న కోపమా? నీకున్న ఆకలా? నీకున్న స్టైలా? దేన్ని బట్టి నీవు దేవుని ఆజ్ఞ పాటించలేకపోతున్నావు? ఇప్పుడు నేనున్నాను,
నిజంగా యేసుప్రభు చెప్పిన వాక్యాన్ని నేను తీసుకుని అబ్బా నా కన్నుగా అమ్మాయిని చూసింది, 2 కన్ను చూస్తాయి, 1 కన్ను కూడా చూడదు. ఎన్ని కన్ను చూస్తాయి చెప్పండి? ఎన్ని కన్ను చూస్తాయి? మరి యేసుప్రభు ఒక్కన్నే మీకేమంటుండే ఎందుకు? చేతులైతే ఒక్కటి చేయొచ్చు పాపం, దీన్ని నరికేద్దాం, ఇంకో చేతో మంచిగా ఉంచుకుందాం. హల్లెలూయా. దాని అర్థం ఏంటిదంటే తెగింపు, త్యాగము. ఏంటి చెప్పండి? రోషము నీకు ఉన్నదా? అసలు కనీసం 2 గంటలు ఇవ్వ కష్టం దేవునికి. ఏం చేయ కష్టం చెప్పండి? కనీసం ఒక 3 గంటలు యాదో ఒక మందిరానికి వెళ్ళి కూర్చొని ఇంత ప్రార్థన చేసుకొని రావడానికి కూడా మనకి చాలా చాలా కష్టం అయిపోతున్నది. ఇంకా నువ్వు చెయ్యం నరికేస్తావు, కన్నేం బీకేస్తావు. రోజు 100 రూపాయలు సంపాదిస్తావు, నెలకు 3000 అయితే 2000 తీసుకుపోయి పాస్టర్కో చందనం వేసేస్తావు. అది ఈజీ. నీకు చర్చికి పోవాలని ఉన్నది కానీ ఏదో ఒకటి వస్తున్నది అడ్డు. నీకు బాప్తిసం తీసుకోవాలన్నది ఏదో ఒక అడ్డు వస్తున్నది. మారు మనసు పొందాలనే ఉన్నది ఏదో ఒక అడ్డు. మంచి మాటలే మాట్లాడాలనుకుంటున్నావు కానీ ఏదో ఒక అడ్డు. ఎవరిని మోసం చేయకూడదని అనుకుంటున్నావు కానీ ఏదో ఒక అడ్డు. అందుకే యేసుప్రభు ఉంటాడ అట్లా అడ్డొచ్చే దాని కొరకు మీరు ఆలోచన చేసి దాన్ని దూరపరచండి. ఈ పైనుంచి ఏమన్నాడంటేమా 31వ వచనం, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడింది కదా. అంటే పాత నిబంధన గ్రంథంలో మోషే ఏమన్నాడంటే భార్య భర్తల బాగా గొడవ వచ్చింది అనుకో, ఇక్కడ భార్య భర్తలు ఉన్న జాగ్రత్త వినండి. ఒకరికి ఏముందంటే విడాకులు ఇవ్వండి అని ఉండే. ఏముండే చెప్పండి? అది కూడా ఎందుకు ఇవ్వాలి అని ఉన్నదంటే ఒకవేళ భర్త గాని భార్య గాని తప్పుడు పని చేస్తే, నేను భర్త ఉన్నాను, నేను ఇంకో వేరే ఆమెతో తిరిగితే, లేదా నా భార్య ఉన్నది వేరే వాళ్ళతో తిరిగితే పర్యాగ పత్రిక లేదా విడాకులు తీసుకోవాలి. అదర్వైజ్ అస్సలు విడాకుల జోలికి వెళ్ళకూడదు. అది అసలు దేవునికి వ్యతిరేకమైనది. ఏమైనా చెప్పండి? వ్యతిరేకమైనది. హల్లెలూయా. ఆయన ఏం రాశాడంటే తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు, విడనాడబడిన దానిని పెళ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. అంటే భార్య భర్తలు అసలు ఎప్పుడూ విడిపోకూడదు. ఏ కారణమును బట్టి కూడా విడిపోకూడదు. చిన్న చిన్న గొడవలకి కొట్లాడకూడదు. ఈ 33వ వచనం నుంచి 37వ వచనం వరకు ఒక ఏముందంటే ప్రమాణం ఉన్నది. ఏమున్నది చెప్పండి? ప్రమాణం ఉన్నది. ఏం ప్రమాణం అంటే నువ్వు అప్రమాణం చేయక నీ ప్రమాణంలో సరిగ్గా ఉండవాలి, నీ మాట ఖచ్చితంగా ఉండవాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇష్టం వచ్చినట్లు ఒట్లు పెట్టుకోనకూడదు. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, స్నేహితులతో కానీ, అన్నదమ్ములకు వెళ్తానే వాళ్ళతో వెళ్తా అమ్మతోడు అని అనకూడదు. ఏమనకూడదు చెప్పండి? దేవునితోడు ఇట్లా అనకూడదు. ఇష్టం వచ్చిన వాటితో ఒట్లు పెట్టుకోకూడదు. దేవునితోడు అనకూడదు, లేదా ఆకాశం తోడు లేదా భూమి తోడు అని అనకూడదు అని ఈ 5 వచనాల్లో ఉన్నది. హల్లెలూయా. చెప్పడం ఏమంటే అది కాదు, పంటికి పన్ను కంటికి కన్ను కాదు. నేనేం చెప్తున్నానంటే మీకు శత్రువులను ప్రేమించండి. ఏం చెయ్యండి? ద్వేషించొద్దు. ఏం చేయొద్దు అంటే రివెంజ్ తీసుకోవద్దు. ఏం తీసుకోవద్దు? మనం ఎంత క్రైస్తవులమైన రివెంజ్ కొరకే ఆలోచిస్తాం. దేని కొరకు ఆలోచిస్తాము? వాడు నాకు అట్లా చేసింది కాబట్టి నేను కూడా వానికి అట్లనే చేయాలి, వాడు నాకు అట్లా అన్నాడు కాబట్టి నేను కూడా వానికి అట్లనే అన్నాలి. మనకి ఎవరైనా అప్పడికి అనుకో మనం ఏం చేస్తాము? వద్దురప్ప, ఇస్తే మళ్ళీ వాడు ఇస్తాడో ఇయ్యడో, ఇయ్యాలనికి నిష్ఠూరము కావాలనికి. హల్లెలూయా చెప్పండి. అవతల వాళ్ళు కూడా అట్లనే ఉంటున్నారు ఈ రోజుల్లో. తీసుకునేటప్పుడు బాగానే, ఇచ్చేటప్పుడు ముప్పు తిప్పలు పడతారు. కానీ బైబిల్ ఏమంటుంది? ఇవ్వమంటుంది. ఏమంటుంది చెప్పండి? అయితే మనకు జ్ఞానం కావాలి. అసలు ఎవరికి ఏమన్నది? అడిగిన వాళ్ళందరికీ ఏమన్నదే? మంచి వారికి ఏమన్నదే? అవసరతలో ఉన్నవారికి ఏమన్నదే? నిజంగా లేకుండా ప్రదీప్ దగ్గర నిజంగా స్తోమత లేదు కానీ ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నీ దగ్గర ఉంది, నువ్వేం చేయి? వెంటనే ఆయన అడిగితే నీకు ఇవ్వు. ఇంకా ఆయన పరిస్థితి గురించి నువ్వు ఆలోచన చెయ్య. ఇక్కడ మనం చివరి వచనాల్లో చూస్తే సమానత్వం గురించి చెప్తున్నది. దేని గురించి చెప్తున్నది? ఎవరిని కూడా తక్కువ చూడకూడదు, తక్కువ చేయకూడదు. అనుకోకుండానే క్రైస్తవులలో ఒక రకమైన వ్యతిరేకత, ఒక రకమైన పగ, ఒక రకమైన ద్వేషము జెన్స్కు వ్యతిరేకంగా ఉన్నారు. వారు మన చర్చిల్ని కూల్చేస్తున్నారు, వారు మన పాస్టర్లని చంపుతున్నారు. అందుకే వాళ్ళకి మనం ఎట్లుండాలా? దూరంగా ఉండాలా? వ్యతిరేకంగా ఉండాలా? ఎలా ఉండాలా?
యేసుప్రభు అదే చెప్పిండా? ఉండు, కానీ వారిని ద్వేషించకు. ఏం చెయ్యకు? వారిని తక్కువ చెయ్యకు, అవమానపరచకు, కించపరచకు. ఎప్పుడు నీతో ప్రైజ్ లార్డ్ చెప్పినంతేనే నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్తావా? ఎప్పటికి నీకు షాయికి రమ్మంతోనే షాయికి పోతావు, వారికి నువ్వు షాయికి వస్తావా? ప్రతి ఒక్కరితో, ఎవరితోనైనా కానీ, తాగినోనైనా కానీ, నీకు తిట్టినోతోనైనా కానీ, నీకు మోసం చేసినోతోనైనా కానీ, నీవు ఎట్లుండాలా? ఒకే రకంగా ఉండాలా. ఎట్లుండాలి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును ఈ పైవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి చేసి మనం ఖచ్చితంగా పాటిస్తే మన తండ్రిలాగా మనం ఉంటాం. ఎవరిలాగా ఉంటామో? మన యేసయ్యలాగా మనం ఉండాలి. క్రైస్తవుడు అంటే అలాంటి క్రైస్తవుడు అంటే మన జీసస్ లాగా ఆలోచన చేయడం, తండ్రిలాగా ఆలోచన చేయడం, అలా జీవించడం క్రైస్తవత్వం. అంతేగాని ఊగిపోయి చప్పట్లు కొట్టి, ఏమి గత్తులు కొట్టి, లేదా ఏమేమో చేస్తే మనం దేవుని పిల్లలమో కాలేము. క్యారెక్టర్స్ ఏంటి చెప్పండి? క్రైస్తవుడు అంటే క్యారెక్టర్ ఏంటి చెప్పండి? నీ యొక్క వ్యక్తిత్వం, నీ యొక్క స్వభావం, నీ యొక్క గుణలక్షణం. వీడు మందిరానికి పోతాడా ప్రతిఫలగాడు అంటే గుణలక్షణాలు ఉండాలి. ఏముండాలా? క్యారెక్టర్స్ ఉండాలి. నీకు చర్చికి పోని వానికి ఏముండాలా? వ్యత్యాసం ఉండాలా. ఏదన్నా చేంజ్నెస్ కనబడాలా. నీలో మంచితనం ఏమవ్వాలా? కనబడాలా, డెవలప్ అవ్వాలా, ఇంప్రూవ్ అవ్వాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకున్నావు అంటే తీసుకున్న వానికి నీకేముండాలా? తేడా అనేది ఉండాలా. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, పాట పాడే వ్యక్తి అంటే నీలో ఏముండాలా? తేడా అనేది ఉండాలా. అలా 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 మనం అలవాటు చేసుకోవాలి. దాని కొరకే ప్రయాసపడాలి. ఏం పడాలి చెప్పండి? దాని కొరకే మనము జీవించాలి. హల్లెలూయా. లేచి లేవడం ప్రార్థన చేద్దాం.